మాట ద్వారా పాపము చేయలేదని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనకి ఇబ్బంది వస్తుందో అప్పుడు మనం విశేషముగా ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే విశేషముగా ప్రార్థనలు చేశారంట. కాబట్టి దేవుని యొక్క శిక్ష మనలను ప్రార్థనకు నడిపించేటువంటిదిగా ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం ప్రార్థన చేసుకునేటువంటి వారంగా ఉండాలి, ప్రార్థన చేసుకునేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి దేవుడు తప్పించేటువంటి వాడు ఉంటాడు, దేవుడు తప్పించేటువంటి వాడు ఉంటాడు. ప్రతి చిన్న విషయంలో కూడా మనము ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. మనం చేసేది మనము చేయాలి. కాబట్టి దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే వీళ్ళు ఏం చేశారంట, కాబట్టి దేవుని యొక్క శిక్ష ప్రార్థనకు నడిపించేటువంటిదిగా ఉంటుంది. అలాగనే దేవుని యొక్క శిక్ష ప్రార్థనకు నడిపించినప్పుడు తన తప్పు తెలుసుకొని ఒక క్రమమైనటువంటి మార్గంలో విశ్వాసి నడుచుకోవాలండి. దేవుడు శిక్షించాడు కాబట్టి, దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం శిక్షించాడు కాబట్టి మనకి వచ్చినాయి. కాబట్టి ఇవి మనం చేయకూడదు, ఏం చేయాలన్నా దేవా నాకు నేర్పమని చెప్పేసి, క్రమపరచమని చెప్పేసి దేవుని దగ్గర మనం అడిగేటువంటి వారంగా ఉండాలి. చూడండి 119వ కీర్తన గ్రంథము 67వ వచనము, 119వ కీర్తన గ్రంథము 67వ వచనము, 119వ కీర్తన గ్రంథము 67వ వచనము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధించుము. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, విడిచిపెట్టేసాడంట శ్రమ రాపోయేసరికి. 71వ వచనం చూడండి, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలాయను. ఇప్పుడు చెప్పండి, యాకోబును దేవుడు కొట్టటము మేలా కీడా? యాకోబును కొట్టడం వల్ల యాకోబు ఆశీర్వదించబడ్డాడండి. అలాగనే దేవుని చేత ప్రేమించబడినటువంటి బిడ్డలకు దేవుడు శిక్షించినప్పుడు మనం ప్రార్థన చేయాలి, మన జీవితాన్ని క్రమపరుచుకోవాలి. క్రమపరుచుకుంటే అప్పుడు మనకు మేలవుతుంది, క్రమపరుచుకోకపోతే మనకి కీడుగా ఉంటుంది, మేలు అనేటువంటిది ఉండదు. కాబట్టి దేవుడు మనం శిక్షించినప్పుడు దేవుని వాక్యానికి లోబడి మనం పశ్చాత్తాపడి మనం సరి చేసుకుంటే చాలా మంచిది. అయితే కొంతమంది దేవుడు శిక్షించినా కానీ లోబడరు, సరి చేసుకోండ్రు. దేవుడు శిక్షించినా కానీ లోబడరు, సరి చేసుకోండి. కాబట్టి ఇక్కడ చూడండి, దినవృత్తాంతము 2వ గ్రంథంలో ఆశా అనే ఒక రాజుని గురించి మనం చూస్తున్నాం. చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 14వ అధ్యాయము, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనము. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనము. అంతటా 14వ అధ్యాయము 8వ వచనం అండి. అంతటా అమాజ్య ఇశ్రాయేలు రాజైన యోహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు వద్దకు దూతలను పంపి మనము ఒకరినొకరు దర్శించినట్లు నన్ను కలియరమ్మని వర్తమానం చేయగా, ఇశ్రాయేలు రాజైన యెహోషువాయు యూదారాజైన అమజ్యాకు ఇలాగ వర్తమానం పంపిన, లెబనాన్లోనున్న ముండ్ల చెట్ల ఒకటి నీ కుమార్తెనున్న కుమారునికిమని లెబనానున్న దేవదారు వృక్షములకు వర్తమానం పంపగా, లెబనానున్న దుష్టముగు వచ్చి ఆ ముండ్ల చెట్లు త్రెక్కివేసిను. నీవు ఎదోమీయులను హతం చేసినందున నీ హృదయమును అతిశయపడుచున్నావు. సరే, ఇప్పుడు నీ నగరందు నీ ఉండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడము.